ఓపిక దండం నమస్కారం మీ మర్యాద 10 రెట్లు ఎక్కువ పెరిగింది కానీ మీరు నాకు క్రెడిట్ ఏమి అని తెలుసా మీది జుట్టు నాది జుట్టు మీద జుట్టు సో అక్కడ నాకు ఒకటి ఇంకో పీడ ఎక్కువ పడేది అండ్ అది మనది కూడా కాదు ఆ జుట్టు ఎవరిదో నాకు అన్ని ఇట్లాంటి సైకలాజికల్ తిరుగుతుంటాయి నెత్తిలో ఇది ఎవరిదో ఇది అసలు బతుకున్నోళ్ళేనా ఎక్కడి నుండి తెచ్చిర్రో ఇది అసలు ఇంతకుముందు ఎక్కడ ఉంటుండేనో ఇది నా నెత్తి మీద ఉంది ఇవన్నీ తిరుగుతుంటాయండి నా నెత్తిలో సారీ ఇవన్నీ అంటే ఇవన్నీ థాట్స్ తిరుగుతుంటాయి ఈ అన్నిటి బదులు యాక్టింగ్ చేయాలి. ఓకే సో మీరు అన్నట్టుగా లైలా అయితే కంప్లీట్గా మేము థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఎంటర్టైన్ అవ్వాలని అంటున్నారు కాబట్టి మేము సోను మోడల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము. ఎస్ సోను మోడల్ పక్కా హైదరాబాదీ మంచి బ్యూటీషియన్ కాబట్టి దాని రిలేటెడ్గా మేము కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాం. సో ఆబ్వియస్గా ఓల్డ్ సిటీ అంటే మనకి మంచి ఫుడ్ అయితే గుర్తొస్తుంది, అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లు అందరికీ బాగా ఇష్టమైన థింగ్ కాబట్టి మాకు ఇక్కడ సోను మోడల్ ఒక మంచి రెస్టారెంట్కి ఓల్డ్ సిటీలో దారి చెప్పాలి, అది కూడా హైదరాబాదీ స్లాంగ్లో. చక్కగా పోయి రెడీ తీసుకున్నావు అంటే చోడిగాడ నువ్వు లెఫ్ట్ పోయితే నీకు అక్కడ మూడో పాండాబా పక్కన నీకు షాదాబ్ హోటల్ ఉంది కదా, ఆ షాదాబ్ హోటల్కి కరెక్ట్ రైట్ తీసుకున్నావు అనుకో, అక్కడ చాయ్ ఇంకా పాయ బేజాగుర్ద ఉంటుంది, అది తినేసి ఆ పక్కనే ఖలీల్ పాన్ షాప్లో పోయి మీటప్ అని తీసుకొని ఇంటికి వెళ్ళిపో. మధ్యలో ఏదో అన్నారండి, అది నాకు అర్థం మధ్యలో ఏదో అన్నారు, ఏదో అంటే చౌరస్తానా సర్కిల్ లాగానా? ఓ నేను నేర్చుకుంటున్నా ఇవాళ. ఓకే అండ్ సో నేను ఇందాక ఇప్పుడు నేర్చుకున్నట్టుగా మాకు ఇంకొక హైదరాబాదీ స్లాంగ్లో ఏదైనా లైన్ నేర్పియాలి. ఇప్పుడు మీరు తిన్న బిర్యానీ చాలా బాగుంది ఓకేనా, ఇప్పుడు నేను అడుగుతా నీకు బిర్యానీ ఎట్లుందని, చిప్పాడు సికింద్రాబాద్ అద్దరిపోయింది, చిప్పాడు సికింద్రాబాద్ అది ఒకటి అన్నారు చాలు. చిపాడ్ సికింద్రాబాద్ చిప్పాడు సికింద్రాబాద్ చిపాడ్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎందుకు వచ్చింది? లకిడిగా పూలు తెచ్చుకుని మొన్నటిదాకానే సికింద్రాబాద్ తెచ్చిన. ఓకే సో సోను మోడల్కి బాగా ఇష్టమైన హైదరాబాదీ మోడల్ ఎవరు? నాకు ఇష్టమైన హైదరాబాదీ మోడలా? ఏ ఒకళ్ళు కాదండి, నేను అందరు చాలా మంది ఉన్నారు, నేను ఒకరికి నేను సోను మోడల్, నేను విశ్వక్సేన్, నేను కూడా సోను మోడల్ ఫ్యాన్ ఇప్పుడు ప్రస్తుతం. చెప్పొచ్చు మామూలుగా, మీరు ఇన్స్టాలో కూడా చాలా మందిని చూసానని అన్నారు కదా. చూడడం కాదు, ఒరిజినల్ మోడల్స్ చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ మోడల్ సినిమాలు ఉన్నారు. ఓకే సో అలా, సో విశ్వక్సేన్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ సోను మోడల్. ఓకే ఫైన్. అండ్ ఎస్ ఇది నేను యాక్చువల్లీ ఆల్రెడీ అడిగాను, బట్ ఇన్ అ వెరీ షార్ట్ లైన్స్లో చెప్పండి, హౌ ఈజ్ లైలా స్పెషల్? హౌ ఈజ్ లైలా స్పెషల్? లైలా సినిమా స్పెషల్ అంటారా లైలా అంటారా? లైలా ఈ స్పెషల్ బికాస్ యూ కాంట్ స్టాప్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ హర్. కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి సినిమాలో. బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కాంట్ స్టాప్ లవింగ్ హర్. మీకు కంపల్సరీ నాకు తెలిసి ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అని ఉంటుంది. అవునా? పార్ట్ 2 ఉందా? మీరు 14th రోజు మీరు చెప్తే 14th రోజు మీరు చెప్తే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లైలాకి వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ ఇన్ని కావు, ఎంతోమంది అబ్బాయిలు ప్రేమలో పడిపోయారు, ఎంతోమంది అబ్బాయిల గుండెలతో ఆడుకుంటున్నారు. సో వాళ్ళందరి కాంప్లిమెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఐ వాంట్ విశ్వక్సేన్ గారు టు రియాక్ట్ టు దోస్, కానీ నేను అవి బయటికి చదివే ధైర్యం చేయలేక మీకే ఇస్తున్నా. లేదు నేను చదివి నేను నాలో ఉంచేసుకుంటా. మరి మీరు బయటికి చదివి దానికి మాకు ఇమీడియట్ రియాక్షన్ మీ నుంచి వస్తే బాగుంటది. చదువుతారా? ఏదో పర్పస్ కూర్చున్నది కదా. ఫస్ట్ వన్ అక్క విశ్వక్సేన్ కి కంగ్రాచులేషన్స్ అంట. అక్క విశ్వక్సేన్ కి కంగ్రాచులేషన్స్. నీకు నచ్చినవి చదువు, అన్ని చదువు. ఎవర్రా ఈ పాప గుంట మంచి పొంగు మీద ఉంది. లైలా నువ్వు మిస్ ఇండియా, నా గుండె ఆడింది దాండియా. చిల్క ఓకే చిల్కలు వచ్చినాయి. యూత్స్ న్యూ క్రష్ లైలా, దీని పట్ల మీ రియాక్షన్? ఓకే ఓకే లడ్డూలా ఉన్నావే పిల్ల. ఆయన ఎంత బ్లష్ అవుతున్నారో, ఆయన్నే పొగుడుతున్నట్టు. ఓకే సో నాకు సెట్లో కూడా బాగుంది, అదే సేమ్ నాకు గెటప్లు ఉన్న రోల్ పొగుడుతున్నారు అందరు బాగుంది, కానీ
ఏం రియాక్షన్ దొరకదు అదొకటి. కానీ మీరు నాకు సినిమా హిట్ చేస్తే అది కాంప్లిమెంట్, సినిమా పెద్ద హిట్ చేస్తే ఆ రోజు ఇస్తే రియాక్షన్. కానీ మీరు ఎక్కడైనా అంటే భయం వేసిందా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి లైలాది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మో ఎలా రియాక్ట్ అవుతారు? ఎగ్జైటెడ్ ఉండదు మేము. అవునా? ఎగ్జైటెడే ఉండదు, ఎందుకంటే తెలుసు కదా మరీ అట్లా పాజిటివ్గానే మాకు అనిపిస్తున్నాయి ఎవ్రీథింగ్. సో డెఫినెట్లీ వీ వర్ వెయిటింగ్. ఎక్స్పెక్ట్ చేశారు ఈ కామెంట్స్ అన్ని? ఓకే. సో ఇచ్చుకుందాం బేబీ సాంగ్ ఒక రేంజ్లో వెళ్తుంది బయట, అసలు మామూలుగా లేదు. అండ్ అఫ్ కోర్స్ రెడ్ సిజ్లింగ్ హాట్ ఆకాంక్ష వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ లియాన్ జేమ్స్ మీది కాంబినేషన్ ఐ థింక్ ఆల్వేస్ హ్యాట్రిక్ ఆల్బమ్. ఇచ్చి పాడ్ ఉంటుంది. సికింద్రాబాద్. సరే ఓ పని చేద్దాం, మీరు లైలాగా మారి ఇన్ని కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటున్నారు కదా, సో నేను ఇప్పుడు అందరినీ అడగాలనుకుంటున్నా, మీరు ఒకవేళ ఆపోజిట్ జెండర్లో ఎవరితోనైనా మారాలనుకుంటే మీరు ఎవరిలా మారుతారు? ఇప్పుడు రామ్ నారాయణ గారు, మీరు ఆపోజిట్ జెండర్లో ఎవరిగా మారాలని అనుకుంటారు? అనుష్క క్యారెక్టర్ నేమా క్యారెక్టర్ ఆర్ ఎనీ సెలబ్రిటీ హీరోయిన్ స్పోర్ట్స్ ఏదో ఎనీథింగ్ ఇట్ కెన్ బి, బట్ ఆపోజిట్ జెండర్లో. రివాల్వర్ రాణి. నాకు అన్ని క్రేజీ థాట్స్ ఉన్నాయి. రివాల్వర్ రాని ఎప్పుడు సినిమాదే? మొన్నటిదేనా? ఓ క్యారెక్టర్ గా రివాల్వర్. సినిమా పేరు రివాల్వర్ రాని కాదు, ఆ సినిమా పేరు ఏదో ఉంది, క్యారెక్టర్ పేరు రివాల్వర్ రాణి. ఓకే ఓకే. ఆ క్యారెక్టర్ ఎందుకు? పవర్ఫుల్ ఉంది. ఓకే. లైలాగా మారాలనుకోవట్లేదు. అంత రొమాంటిక్ సెన్స్ విశ్వకేతనే కరెక్ట్. ఓకే, అలా వచ్చారు. సాహు గారు ఇప్పుడు పాస్ చెప్పొచ్చు. నో. సాహు గారు చెప్పండి. జస్ట్ హీరోయిన్ పేరు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. కరీనా కపూర్. ఓకే, సాహు గారు కరీనా కపూర్ గా మారాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆకాంక్ష. I think I would do Khilji from Ranveer Singh played Khilji. I would love to do that. అమ్మాయిలాగా అంటుందా అబ్బాయిలాగా? అబ్బాయిలాగా చెప్పాలి కదా. నువ్వు చెప్పు. I think you can still wear that makeup and all, right? Yeah. గంగూబాయ్, పవర్ఫుల్ గంగూబాయ్. 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 అరే దేనికోసం చూస్ చేసుకో? పవర్ఫుల్ అన్న. దేనికోసం చూస్ చేసుకున్నాను? మొత్తం బొంబాయి హడల్. మొత్తం బొంబాయి హడల్. మీరు చెప్పండి. ఓ నేను ఆలోచించలే, వెయిట్. విశ్వక్. ఇంత వర్స్టైల్ గా ఉండగలగాలంటే మరి విశ్వక్లా మారాలి కదా. కాదు, ఇప్పుడు విశ్వక్ మీరు కూడా ఒక్కసారి లైలా కాకుండా ఒక్క పేరు చెప్పండి. లైలా కాకుండా గాల్ గెడట్, వండర్ మూమెంట్ లో హీరోయిన్. ఓకే. ఇప్పుడు లైలాని వేరే ఏదైనా సినిమాలో మీకు